తమ్మినికి పిన్నికి బాబాయ్కి దెబ్బ తాకిందట. దెబ్బ తాకిందా? మరి అడ్డం పడి సోనిమా వరకాడు కనిపిస్తలే. మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొని గోదావరి కాడి నుంచి అయితే వస్తుర్రట. మొత్తం ఘోరంగా దిగబడ్డది. ఇది మనం ముంగటి కన్నా వెనక కన్నా చక్కగా పొక్కలా పడుతుంది కారు మొత్తం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే లేచిన, ఫ్రెష్ అప్ అయితే అయినా అండ్ టాబ్లెట్స్ వేసుకొని పోతున్నా. సో నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా. ఏం వీడియో అంటే ప్రొజెక్టర్ వీడియో. దాని మీద చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్ కోసం 300 రూపీస్ పే చేయాలన్నా బ్రో అని చెప్పేసి. 300 రూపీస్ మీరు అడ్వాన్స్ పే చేస్తేనే వాళ్ళు మీకు షిప్ చేస్తారు. ఆ తర్వాత మీరైతే బై చేయొచ్చు. 300 రూపీస్ పే చేయాలి. నిన్నటి వ్లాగ్లో చూసిరు కదా, ఫుల్ గాలి పెట్టింది. ఆ గాలికి మా బాబాయ్ ఇంకా బైక్ అలా మొత్తం మాడిపని రాలిపోయినాయట. మా అమ్మాయి నావి దేనికి పోతుర్రు. ఎట్లా వాళ్ళని చూసేస్తాను వంక పెట్టుకొని పోతుర్రు. ఇక మరి దేని గురించి పోతున్నావే? తమ్మినికి పిన్నికి బాబాయ్కి దెబ్బ తాకిందట. దెబ్బ తాకిందా? మరి అడ్డం పడి అన్నట్టు గాలికా? ఇద్దరు ముగ్గురు 3 జాగాలు పడిపోయారట. ఫుల్ గాలి వచ్చింది చూసిరు కదా. మాది కునకే అందింది మాకు, వాళ్ళ దగ్గరికైనా పోయింది అది మెయిన్ ఆ స్ట్రోమ్. సో అందరు దెబ్బలు తాకినాయి. ఏరా అది పురుష్ అది బాహుబలి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే గుడ్లు వేయడానికి అయితే పోతున్నాం. నేను నరేందర్. ఇంకా డింపిఆర్ రాలేదు. డింపిఆర్ వస్తే డింపిఆర్ నేను పోతుంది కానీ వారు రాలేదు. ఇంకా అందుకోసం మేము ఇద్దరం పోతున్నాం. ఇక మేము అచ్చుడు అది గుడ్లు పోవుడు. ఆ గుడ్ల ఫామ్ కాడ మీకు కనిపించింది ఆటో. అది ఆటో నిండా మొత్తం వేసుకపోతుంది గుడ్లు. సో దానివల్ల లేట్ అయిపోయింది మాకు ఇచ్చుడు. అది ఎవరన్నా స్టేట్తో మాట్లాడుకుంటా మేము అడిగకపోతే ఆగన్నా లాస్ట్కి అది అయిపోయాకనే ఇచ్చింది. ఇప్పుడు పోతున్నాం తీసుకొని. అర్ధగంట అవుతుంది. రాత్రి మొత్తం గాలి దుమారం ఘోరంగా వాన పడ్డదిగా. ఇగో అందుకోసమే వైర్ల మీద ఉన్న షెట్లు మొత్తం అన్నీ కొట్టేస్తురు. ఇగో ముంగట మొత్తం అక్కడ దిక్కున్న కొమ్మలన్నీ కొట్టేస్తురు. ఇప్పుడే గుడ్లు తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం. ఈరోజు ఫన్నీ షార్ట్ కోసం ఈ బాగుంది ఒక వీడియో, జానున్నాయా అది దాంతో ఒక వీడియో అదైతే ఇప్పుడు తీయాలి. ఇప్పుడే గైస్ మన షార్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేసేది ఉంది. దానికోసమే సెటప్ అయితే ఏమన్నాడు బాగా తిననీకి అయితే వేయండు. బాగా వచ్చినాక షూట్ అయితే వేయాలి. ఇప్పటిదాకా ఈ సెట్ ఎత్తున్నా అని చెప్పినా కదా గాయస్. ఇలా మెమరీ కార్డ్ వేద్దామని బ్యావ దగ్గర పోగానే అలా అసలుకి మెమరీ కార్డే కనిపించలేదు. వచ్చి డబ్బా తీసిన నేను, డబ్బా అయితే కనవాలే. సోనీ మెమరీ కార్డు కనిపిస్తలే. నేను ఇప్పటిదాకా కెమెరా సెట్ చేసినప్పుడు ఇళ్ళకై ఈంచరి 2 తీసుకొని వచ్చినాక అంతే. అలా లేదు మెమరీ కార్డ్ ఏదైనా చూసేవారికి లేదు. నేను 2 ఆన్సరే తెచ్చిన, ఇలా డబ్బానే లేదు. డబ్బాలో పెట్టినా నేను, డబ్బా లేదు కదా. ఇంకా డబ్బాలు నేనే పెడితే ఆడు ఉంటే కింద ఇల్లు చూసాను థర్మోకోల్ దాని. ఒకటి ఉండేరా ఇవరి దాకా. అదే ఈడోటి అల్ల ఒకటి ఉండే తీసుకొని అల్ల వేసిన. డబ్బాలు చూస్తామంటే లేదు, కాపీ చేసుకుందామంటే 30,000 భయం చేసుకుంటున్నారా. ఇప్పుడే కాసి మన మెమరీ కార్డ్ అయితే కనిపించింది. ఇగో ఈ డ్రోన్ బ్యాగ్ గిల్ల దొరికింది. గుర్తుకొచ్చింది నేను వెయ్యలే అలా చక్క ఆడికే పోయినావు వచ్చింది. ఒకసారి చూసిన అనిపించింది. రాని డౌట్ నీకు ఎందుకు వచ్చింది? నేను చూసినా కాబట్టి వచ్చింది. ఎవరు వేసింది మరి? చూసిండు మరి మీకెందుకు దొరకలేదు? వానికి ఎందుకు దొరకలేదా? మీద మీద చూసిండు. నాకు ఎందుకు అలా డౌట్ వచ్చింది. నేను ఎప్పుడా కిందకి వచ్చినావో లింక్ రా అని చెప్తే వాడు వచ్చి గడ ఊకుండు మెమరీ కార్డు పోయిందిరా అంటే. వీడే
నేనే అలా పెట్టిన మెమరీ కార్డు అది ఎప్పుడు చేంజ్ చేసినారు ఆయన అలా పెట్టిరావు గల్లలో వేసిరు మరి ఇలాగే ఆ 2 మెమరీ కార్డు నిండుతామని చెప్పేసి మెమరీ కార్డు వేసుకొని వచ్చినట్టు ఆడికి వచ్చినప్పుడు ఏడికి వచ్చినప్పుడు దొండ వచ్చింది ఆడికి కొబ్బరి చెట్ల కాడికి వేయలే నేను ఈ బ్యాగ్ కూడా వచ్చింది రాలే ఇది కార్లు ఉన్నాయి మరి కదా నేను తీసిర్రా ఆడికి వీడే వేసినట్టున్నారు అన్ననే అది ఒకటే నీడలే మెమరీ కార్డు నాకు కావట్లేదా ఇది నాకు తెలిసి గంటే అయినట్టున్నారు వీడియో పెట్టిండు ప్లేన్ కారు పెట్టి డ్రోన్ బ్యాగ్ కెమెరా తీసుకొని మేము గంటే ఈ కెమెరా బ్యాగ్ తీసుకపోలేదు నాకు తెలిసి అప్పుడే ఎవడో బాగా ఆలోచించి వీళ్ళు వేసినట్టున్నారు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్ల కాడికి పోలేదా అప్పుడు గుర్తుకొచ్చింది కెమెరా వాడకుండా వాళ్ళే ఆ రోజు నేను వేయలే మరి నాకు ఎందుకో డౌట్ వచ్చింది అలా చూసే వరకు వాళ్ళు ఉన్నది వీళ్ళు ఏంకనే అంటాడు చూసిన నేను ఎత్తే మరి దిగలాడపో మరి నేను దింగడేసిండు నేను ఎత్తే నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు నేను చూసిన నువ్వే ఎవడు వేసినా సరే దొరికింది. ఒక్కడి 30,000 రా మళ్ళా కొనలే వీటిని మంచిగా పెట్టుర్రు ఏందన్నా తమ్ని లాంటివిగా ఇద్దరిట్లో లెవెల్ నేను వేయలే నేనైతే వచ్చి నాకు వీని మీద కెమెరానే వాడలే పట్టించుకోలే. కెమెరా తీసినా కానీ మరి నేను వేయలే నేను చెప్తాను అన్న సపరేట్గా పోయిండు ఏమో పట్టకపోయిండు వీడు కారణమే ఉన్నాడు నేనేమో సపరేట్గా పోయినా ముంగట అయితే నువ్వన్నా లేకుండా నువ్వన్నా నేను వేయలే నేను స్టాండ్ కెమెరా ఎవరో చేసిర్రు అయ్యింది అయిపోయింది దాంతో లొల్లి ఏం లేదు మనకు ఎవడు చేసినోడు తెలవాలి అదే చెప్తున్నా ఇక ఇప్పుడు నేను క్లారిటీగానే ఉన్నా నిజ క్లారిటీగానే ఉన్నా ఎవరు వేసిర్రు లాస్ట్ కు కెమెరా నువ్వు పట్టుకున్నావు కదా కెమెరా లాస్ట్ అది పోయేటప్పుడు ఎవడేసుకొచ్చిండు జంగల్ దాంట్లో పోయినప్పుడు వేసినట్టు లంగల్ మొన్న కూడా కాదు జంగల్ దాంట్లో బ్యాగ్ వేసుకోవాలి కదా ఎందుకు వేసుకోవాలి నువ్వు వేసుకుంటువి బ్యాగ్ వేసుకున్నాం అయితే మొన్ననే మరి ఇది చేసుకున్నాడు అన్నాడు పర్పస్ అప్పుడు వచ్చింది అన్నాడు ఏ అప్పుడు కాదు వేసుకున్నాడు నేను వీడియో చూసిన గోప్రో దాంట్లో మీరు కెమెరా బ్యాగ్ వేసి రారా అనుకునేవాడు అది తీసుకోమని ఇట్లా వేసిర్రేమో డింకా ఇది వద్దా అన్నట్టు అన్నపోయారా బ్యాగ్ ఈ బ్యాగ్ వద్దా అంటే ఉన్నది తీరా నేను వేసుకొని వస్తా అన్న నేను వీడియో వేసినట్టున్నాడు కార్లో ఆ రోజు ఇలా బైక్ కాడ అడిగి పోయినాక నేను వేసుకుంటే తీరా నేను తీసుకుని వేసుకున్నాను మరి వాళ్ళు ప్యాక్ చేస్తారా దొంగన్నాడు అవసరం ఉన్నాయని చూడొచ్చు ఆ రోజు బ్యాగ్ వద్దానంటే అల్కా వేసుకుని వస్తానని నేను తీసుకున్నా అన్నీ అడిగినావు కార్ కాడ ఏ జంగల్ పోయినాడా నేను డబ్బా డబ్బా పెట్టినా మెమరీ కార్డులో తీసుకున్నాను నువ్వు డబ్బేలో పెట్టినవురా డబ్బా అలా ఆ బ్యాగ్లో మళ్ళా ఇలా పెట్టినా నేను అన్నది మీకు అర్థం కాలే వేరే బ్యాగ్ ఈ బ్యాగ్ వద్దని వేరే బ్యాగ్లో పెట్టినా కెమెరా జూమ్ లెన్స్ అన్ని వేరే పక్క పెట్టినా ఆ బ్యాగ్లో మళ్ళీ తెచ్చిలే ఇదే బ్యాగ్లో మళ్ళీ ఇదే తీసుకొచ్చినాం మళ్ళా మనం వచ్చింది కదా నేను ఇక్కడ ప్యాక్ చేసేటప్పుడు ఈ బ్యాగ్ వద్దని కెమెరా బ్యాగ్ ఓన్లీ అది ఏంది ఇంకా గోపుర బ్యాగ్ అలా పెట్టినా మెమరీ కార్డు డబ్బా నాకైతే అన్నీ అనిపిస్తుంది కొబ్బరి బొండల అన్నీ అనిపిస్తుంది చేంజ్ చేసిన టైం లేట్ అక్కడ నేను 2 సార్లు ఊరిపోయి రాలేదా ఇప్పుడు బాగా ఆలోచింటారు ఆడి వెనక మెమరీ కార్డు అయిపోతే ఎట్లా అన్ని వద్దు ఓన్లీ కెమెరా తీసుకోవాలంటే మెమరీ కార్డు వేసిరు వీడియో ఎదుట ఎవడో ఒకటి అప్పుడు ఆగమాగం నడుస్తుంది మొత్తానికి గాయస్ మెమరీ కార్డ్ అయితే దొరికింది. నేను చాలా సార్లు వీళ్ళకి చెప్తూనే ఉంటా ఈ మెమరీ కార్డులు ఏవైతున్నాయి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, మళ్ళీ కొనలేము, అందుకని మంచిగా పెట్టుర్రా వీటిని అని చెప్పేసి మంచిగా పెడతారు. మనకి ఇప్పటికి 8 months 9 months అవుతుంది. ఒకసారి డబ్బా మొత్తం పడిపోయింది మెమరీ కార్డు డబ్బా, ఆల్బమ్ లాగా అప్లోడ్ చేసి ఉంటుంది. ఈరోజు ఓన్లీ మెమరీ కార్డు మిస్ అయింది. సో చాలా టెన్షన్ అయిన ఉంటుంది, బట్ దొరికింది. ఈ ఒక్క మెమరీ కార్డు గురించి మనం ఒక నెల మొత్తం వీడియో చేయాలరా. ఇప్పుడే వ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ అయింది. ఇంకా ఎవరైనా వ్లాగ్ వీడియో చూడకుంటే ఫటాఫట్ యూస్ చేయండి. అండ్ మెయిన్ ఛానల్లో ఈరోజు ప్రొజెక్టర్ వీడియో అప్లోడ్ చేసిన కదా,
ఆ ప్రొజెక్టర్ కూడా వీడియో కూడా చూడరు, లింక్ కావాలని చూడకుంటే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుంటే ఇన్స్టాగ్రామ్ పోయి ఫాలో అయితే కాదు. ఇప్పటికీ 14.2K ఫాలోవర్స్ అవుతున్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో. నీరువిలో మెల్లగా పెడుతుంది మెమరీ కార్డ్ జాబ్ పెట్టి. ఈరోజు వీడియో ఏంటంటే పిచ్చి మిఠాయి, అదే వాటర్ మిలన్ పిచ్చి మిఠాయి నీళ్ళతోనన్నా లేకపోతే ఆ రెడ్ కలర్ గుజ్జుతోనన్నా. ఇప్పుడు ఈరోజు అదేంది బూరి మిఠాయి అయితే తయారు చేస్తున్నాం. ఫస్ట్ అయితే మన పాతింటికి పోయి అది మిషన్ అయితే తీసుకొద్దాం. ఇప్పుడే మన గోదాం కాడికి అయితే వచ్చినాం. మనవాడు తిస్తుండోరు ఒకటి ఉంది, అది ఇది అదే మిషన్, క్యాండీ మేకింగ్ మిషన్. బోర్ మిఠాయి బాబు ఎంత? 10 రూపాయలకే దొరుకుతుంది. 10 రూపాయలకే దొరుకుతాడ. వాడు తీసుకుందాం. ఇప్పుడు తీసుకునేందుకు మనమే తయారు చేస్తున్నాం కదా, మనమే అమ్ముదాం. అప్పుడు ఇప్పుడైతే స్టూడియోకి పోతున్నాం. స్టూడియోకి పోయి మళ్ళీ ఆడ నుంచి సిద్దిపేటకు పోవాలి. ఫైనల్గా వాటర్ మిలన్స్ అయితే తీసుకున్నాం. మనం మొన్న 100 kgs వాటర్ మిలన్స్ తీసినాం కదా వీడియో, అది ఇదిగా ఈయనే తీసుకున్నాం. అవి కొంచెం పెద్దగా ఉండే, ఇది మొత్తం చిన్నగా వచ్చినాయి. ఈసారి బాగా ఫోన్ చేసి అడిగినాం చిన్నగా ఏం కదా అన్నది. ఇప్పుడైతే పోతున్నాం. ఇప్పుడే కడుముంజలు తీసుకొని ఇంటికైతే వచ్చాము. పైన పోయి సామాన్లన్నీ తగులుకొని మళ్ళీ స్టూడియోనికి అయితే పోవాలి. ఇప్పుడే మన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని మన వీడియో చేయడానికి ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి అయితే పోతున్నాం. నిన్న వాన కొట్టింది కదా ఘోరంగా, ఆ వానకి మొత్తం మన ఈ టాప్ మీద నీళ్ళు అయినాయి. అందుకోసమే మన నరేంద్ర నాయుడు అయితే తీసేస్తుండే, తమ్ముతుండే దాన్ని ఇంత మీదకి ఆడు పోతున్నాయి, కార్లో పడుతున్నాయి. నా పొట్టు కొట్టింది ఆ వాన మొత్తం, ఇక ఘోరంగా అయిపోయింది. ఒక రోజుకి నువ్వు ఇట్లా అన్నావు కదా, అనగా దార పడుతుంది ఆడు మొత్తం కిందికి. ముందడి సీట్లో చూడు నీళ్ళు పడ్డాయి మొత్తం. అక్కడ సీట్ అద్దం మొత్తం నానిందాడు. ఘోరంగా అయిపోయింది. గైస్ ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని గోదావరి కాడి నుంచి అయితే వస్తుర్రట కేక్ కట్ చేయడానికి. అండ్ ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడ్డది, పెద్ద ప్రాబ్లం. అది ఏంటి అంటే మన ల్యాంబో అయితే ఘోరంగా దిగబడ్డది. ఇప్పుడు విజ్గాడు నరేందర్ గాడు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు. వాళ్ళు పోయి ట్రాక్టర్ తీసుకొస్తారన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇగో ల్యాంబో మొత్తం ఘోరంగా దిగబడ్డది. ఇది మనం ముంగటి కన్నా వెనక కన్నా చక్కగా పొక్కలా పడుతుంది కారు మొత్తం. అందు గురించి ఆగినాం. ట్రాక్టర్ తెచ్చినాక దీనికి ట్రాక్టర్కు తాడు కట్టి గుంజాలి. ఇగో ఎంత ట్రై చేసినా వెళ్తలేదు బయటకి. ఇది కోల్డ్ వాటర్ అయినావా? పోయినా లైట్లు బంద్ చేసి వాడతారా ఆన్ చేసి వాడతారా? లైట్లు వేసే ఉంటాయి. వేసే ఉంటాయా? ఇట్లా కోళ్ళు వేసి ఉంటే బంద్ చేస్తే చచ్చిపోతాయి. ఇక చచ్చిపోవాలి. ఎందుకు కోళ్ళు దొరకవు అసలుకి. ఎందుకు లైట్లు బంద్ చేసే పడతారు. నువ్వు వట్ట పోయినావు ఎప్పుడన్నా? నువ్వు పట్టినావా? పట్నా ఇంతమంది ఆడితే పట్టలేదంటే బయట నిలబడ్డా. ఇప్పుడు వాడు కోళ్ళు బంద్ చేసి వాడతారా అంటే కొడతావారా నువ్వు? అలా పొలంలో కొడతావా? పొలంలో అరే లైట్లు బంద్ చేసినా కోళ్ళు పట్టుకొచ్చాలి ఎత్తారా? లైట్లు వేసినాక వేసే ఉంటాయా? లైట్లు ఉంటాయా? పొద్దున్నాక మనం నైట్ వేస్తారు కదా లైట్లు, ఒకవేళ బంద్ చేసి ఉంటాయి చచ్చిపోతాయి. అంటే లైట్లు వేసి ఉంచే లిఫ్టింగ్ చేస్తారుగా? లైట్లు వేసే ఉంటాయి. నువ్వురా వేసి ఉంటాయా? వేసి ఉంటాయి, బంద్ ఉంటాయి. జింగా నువ్వు కూడా పోయినావుగా చెప్పు. ఇగో కోళ్ళు లిఫ్టింగ్ చేసేటప్పుడు లైట్లు వేసి ఉంటాయా బంద్ చేసి ఉంటాయా? మన బండ్లలో నింపేటప్పుడు పట్టేటప్పుడు లైట్లు వేసి ఉంటాయి, బంద్ ఉంటాయి. వీడు వేసి పడతాడట. ఎట్లా దొరుకుతాయి అవి?
చెప్పింది వీడి ఇలా పోతాడట చీకటి ఎట్లా పడతారు ఇంకా చీకట్లనే పడతారు చచ్చిపోతే నీకు ఓటు ఫోన్ చేసి బొర్రు కోళ్ళు పట్టవి కాదు అమ్మని ఫోన్ చేసి పట్టకపోతే పోలే అని చెప్పి ఎందుకు బాధం అవుతున్నావు? నేను ఉత్తి అడిగిరా కోళ్ళు అడు పోయినాట లైట్లు వేసే పడతారటగా. లైట్లు వేసే పడతారు ఫోన్ చేయమని స్పీకర్ పెట్టు. ఈ కథ గమ్మతుంది. లైట్లు వేసి ఇట్లా పడతారా? దొరకాయా అసలుకి దొరకాయి నీ కోళ్ళు. ఫోన్ చేస్తాను 10 నిమిషాల సరే తర్వాత సరే పరి పరి. సక్సెస్ఫుల్గా మన కార్ వచ్చేసి బయటకి అయితే వెళ్ళింది. ఈడ దిగబడ్డది. ఈ రాళ్ళ మీకు ఎక్కి ఇడిదికి జారింది. మొత్తం ఈడ టైర్ అయితే మొత్తం తిరిగింది. కొంచెం అయితే ఇట్లా సైడ్ వాడు